ఉంది, చాలా సంతోషంగా ఉంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. చాలా బాగా చెప్పారండి మీరు. ఇంకా ఎలాగ బాగా చెప్పాలండి అందరూ కూడా అందరూ అందరినీ ప్రెజెంట్ చేసి రామనామజపం బాగా చేయించారు. చాలా మీకు ధన్యవాదాలు. చేశాము. గురువుగారు చాలా బాగా చెప్పించారు. బాగా తన్మయత్వంగా అనిపించింది. ఒక్కసారిగా కళ్ళలోంచి నీళ్ళు ఎలా వచ్చినట్టు అనిపించింది. ధ్యానం చేస్తున్నాను, చాలా ఆనందం కలిగింది. ఈ మాటల్లో బంధించలేను. గురువుగారి ద్వారా నాకు ఇలా జరిగింది. చాలా ఆనందపడుతుంది, చాలా సంతోషంగా ఉంది. ఈ నామం చెయ్యాలని, మీ జీవితాంతం ఇలా చేస్తూ ఉండాలని అనుకుంటున్నాను. మమ్మల్ని అందరినీ ఏకం చేసి మా చేత ఇటువంటి సత్సంగాన్ని చేయించి రామనామాన్ని చేయించినటువంటి మీకు రామచంద్రుడు మీకు కూడా ఉండాలని మేము కోరుకుంటూ ఆ స్వామిని కీర్తిస్తూ మా అందరి చేత ఆయన్ని కీర్తింపచేసేలా చేసినటువంటి మీకు ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారాలు. చాలా బాగా చెప్పారమ్మా. వితరణ అనే ఒక ప్రోగ్రాం ద్వారా రామనామ జపం మా అపార్ట్మెంట్లో జరిగింది. సేకరించడం చాలా కష్టం, సేకరించిన విషయాన్ని వితరణ చేయడం ఇంకా కష్టం. ఇక్కడ మీరు సేకరించిన చాలా విషయాలు వితరణ చేసి మాకందరికీ కూడా విపులంగా చెప్పి చాలా బాగా అర్థమయ్యేలాగా చెప్పి మాకు ఈ కార్యక్రమాలని మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చి అందరినీ కూడా ఆ రామనామ జపం ప్రతిరోజు చేసేలా చేశారు. దీనికి చాలా చాలా మీకు కృతజ్ఞత. చదువుకోమని చెప్పారు కదా, నాకు చాలా నచ్చిందండి. చాలా జరిగినాయి కూడా అద్భుతాలు. నాకు హనుమాన్ చాలీస నేర్చుకుని చదువుకున్నానండి. నేను నాగమణి గారి దగ్గర నేర్చుకున్నానండి హనుమాన్ చాలీస. మా అబ్బాయిలిద్దరికి కూడా మంచి జాబ్స్ వచ్చినాయండి. మా పెద్ద అబ్బాయి SBI జనరల్ మేనేజర్ అయ్యాడు హనుమాన్ చాలీస చదివిన తర్వాత. జై హనుమాన్, జై శ్రీరామ్. బాగా చెప్పారు. అమ్మ మీరు ఎవరైనా చెప్తారా తెలియదు రండి, మళ్ళీ రాదు అవకాశం రేపు మీ ఫోన్లో ఇదంతా వస్తుంది, మీ చుట్టాలు పంపించుకోవచ్చు. రండి రండి. అమ్మ మీరు ఎవరైనా ఈ పక్క నుంచి. అమ్మ మీరు రాలేదు తల్లి, మీరు చెప్పలేదు, చెప్పేశారా? ఇంకా ఎవరైనా ఉన్నారా అమ్మ? రావాలి. దండి 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 మీరు రాదండి. అమ్మ మీరు రండి, పర్లేదు. లక్ష్మి గారు చెప్పండి. దండి దండి. మీ ఫోన్ నెంబర్ నాకు ఇవ్వండి ఒకసారి. ఆవిడ పెట్టండి. రైట్ వెరీ గుడ్. అమ్మ ఇంకెవరైనా వస్తారా? లాస్ట్ ఒకటోసారి రావాలి అవకాశం మళ్ళీ. అమ్మ మీరు రండి. అయ్యో భయపడకండి అమ్మ, రండి. ఏమనిపించింది?